ఓకే. సో నిన్న we have discussed about లాజిస్టిక్ రిగ్రెషన్ ఎట్లా జరుగుతుంది అని అండ్ we have started working on లాజిస్టిక్ రిగ్రెషన్ లైక్ మోడల్ బిల్డ్ చేయడానికి we have started doing ప్రీ ప్రాసెసింగ్. సో డేటా లోడ్ చేసుకున్నాము, కావాల్సిన ప్యాకేజెస్ అన్ని లోడ్ చేసుకున్నాము, తర్వాత రీడ్ అండర్ స్కోర్ సిఎస్వితో డేటా లోడ్ చేసుకున్నాము. దెన్ వి లుక్ ఎట్ ద డేటా టైల్ అనేది లాస్ట్ టాప్ బాటమ్ 10 కానీ బాటమ్ 5 కానీ రోస్ ఇస్తుంది వాట్ ఎవర్ యూ మెన్షన్. If you don't mention anything, it will give by default 5. So info చూస్తే we know what we'll get from info. Then data pre-processing స్టార్ట్ చేసాము. కాలమ్స్ అన్ని లిస్ట్ లోకి వాటిలోకి ఇవన్నీ ఎక్స్ట్రా మీకు కన్ఫ్యూజన్ తప్ప ఏం జరుగుతుంది. యూనిక్ వాల్యూస్ ఏంటో చెక్ చేసుకున్నాము. By by checking for unique values, we can see if there is any అంటే ఏదైనా కాలమ్ లో మొత్తం యూనిక్ వాల్యూస్ ఉన్నాయా, లైక్ సీరియల్ నెంబర్స్ ఆర్ నేమ్స్ అట్లాంటి కాలమ్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకొని we can remove those things if it is unique, that is not necessary for us. ఓకే, సో ప్యాసింజర్ ఐడి కానీ నేమ్ కానీ టికెట్ కానీ ఇట్లాంటివి మనం చూస్తాము. దెన్ we remove the unique values with the help of drop column, drop అనే ఫంక్షన్ తో. దెన్ సమ్ అంటే మళ్ళీ డ్రాప్ చేసేసిన తర్వాత నీకున్న కాలమ్స్ అన్ని డ్రాప్ చేసేసిన తర్వాత మనం ఈజీ అనేది తీసుకొని సమ్ చూసుకుంటాము. సమ్ విల్ హెల్ప్ అస్ టు డూ ఇఫ్ సమ్ విల్ హెల్ప్ అస్ టు నో హౌ మెనీ మిస్సింగ్ వాల్యూస్ ఆర్ దేర్. దెన్ న్యూమరికల్ వాల్యూస్ ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ అనేది క్వాంటిఫైబుల్ ఆన్సర్ ఇస్తుంది, అంటే న్యూమరికల్ ఆన్సర్ ఇస్తుంది. ఓకే, ఇన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అని. సో దట్ ఈస్ కంప్లీటెడ్. మనకు ఇవన్నీ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. సో వీ ట్రీటెడ్ ద మిస్సింగ్ వాల్యూస్ బై యూజింగ్ ఫిల్ ఎన్ఏ అనేది యూజ్ చేసాము. ఫిల్ ఎన్ఏ అనేది యూజ్ చేసాము. బిఫోర్ డూయింగ్ దట్ వీ ఆల్సో చెక్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద మిస్సింగ్ వాల్యూస్ ఇన్ ఈచ్ కాలమ్. ఏజ్ లో 19%, ఎంబాగ్ లో 2%, డేట్ క్యాబిన్ లో 77%. సో ఇవన్నీ తీసేసిన తర్వాత వి గెట్ అంటే మిస్సింగ్ వాల్యూస్ ఏజ్ అనేది న్యూమరికల్ కాబట్టి వీ టుక్ ద మీన్ వాల్యూతో రీప్లేస్ చేసాము. లేదు అంటే ఇఫ్ ఇట్ ఈస్ కేటగిరికల్ వి టేక్ మోడ్ ఎస్ ఉంది కాబట్టి ఎస్ తో రీప్లేస్ చేసాము. దెన్ కాలమ్స్ ఏదైతే 70% అబౌవ్ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో అవి తీసేసాము. డమ్మీ వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. డమ్మీ వేరియబుల్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అని అంటే వి వాంట్ టు బికాస్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ లో చాలా మటుకు ఆల్గరిథమ్స్ ఈ డేటాని డీల్ చేయలేవు, ఇది స్ట్రింగ్ డేటాని డీల్ చేయలేవు అనమాట. సో వీ నీడ్ టు టెల్ దెమ్ ఓకే ఇది ఏమంటాము ఇది న్యూమరికల్ అని చెప్పాలను. ఇది స్ట్రింగ్ డేటాని న్యూమరికల్ లో రిప్రజెంట్ చేయాలి. సో ఫర్ దాట్ వీ డూ pd డాట్ గెట్ అండర్ స్కోర్ డమ్మీస్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇఫ్ యు సీ ద డేటా, యాక్చువల్ డేటా మనకి సెక్స్ అనే కాలం ఉంది విచ్ ఇస్ హ్యావింగ్ మేల్ ఆర్ ఫిమేల్. ఇట్స్ కైండ్ ఐల్ కాల్ ఇట్ as జెండర్. సో ఆ జెండర్ అనే కాలంలో మనకి మేల్ ఆర్ ఫిమేల్ అనేది ఉంది. బట్ దట్ ఈస్ నా దగ్గర ఒక నిమిషం. ఓకే, లెట్ మీ చెక్ దిస్. పేర్లో వీ హ్యావ్ దిస్. ఎంబార్క్ లో మనకి మళ్ళీ ఎస్ అండ్ ఎస్సిక్యూ అనే స్ట్రింగ్ డేటా ఉంది, కేటగిరికల్ డేటా. జెండర్ లో మళ్ళీ ఫిమేల్ ఆర్ మేల్ ఉంది. మిగతా వాటన్నిటిలో ఇఫ్ యూ రిమెంబర్, ఇఫ్ యూ సీ అబౌ ఆల్సో, మిగతా వాటన్నిటిలో మనకి ప్యాసింజర్ తీసేయండి, నేమ్ తీసేయండి, టికెట్ తీసేయండి, క్యాబిన్ తీసేయండి. సో వీ హ్యావ్ దీస్ కాలమ్స్. Out of these columns, you can see embarked is having this thing, ఏది categorical values ఉన్నాయి SCQ అని. జెండర్ లో మేల్ ఫిమేల్ అని ఉంది. సో లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ cannot handle స్ట్రింగ్ డేటా అనేది హ్యాండిల్ చేయలేదు మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. అందుకనే వాట్ వి డూ ఇస్ వి కన్వర్ట్ దెమ్ ఇంటూ నెంబర్స్, ఆ న్యూమరికల్ వాల్యూస్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఈ కన్వర్షన్ లో వీ కెన్ సీ దట్ ఈ కన్వర్షన్ చేయడానికి వి విల్ యూస్ pd డాట్ గెట్ అండర్ స్కోర్ డమ్మీస్. pd డాట్ గెట్ అండర్ స్కోర్ డమ్మీస్ అనేది యూజ్ చేస్తాం. ఈ డమ్మీస్ నేను మీకు పాండాస్ యూజ్ చేసేటప్పుడు, పాండాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, బట్ ఐ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ స్మాల్ బ్రీఫ్ వే. సో మనకి జెండర్ అనే కాలంలో వీ హ్యావ్ మేల్,
ఆర్ ఫిమేల్, రైట్? సో మనం ఏం చేస్తామనంటే వి విల్ టేక్ దీస్ టూ వాల్యూస్ అండ్ వీటిల్లో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ గా ఆర్డర్ చేసుకొని ఫిమేల్ ఫస్ట్ వస్తుంది, మేల్ సెకండ్ వస్తుంది. సో ఐ విల్ అసైన్ ఫిమేల్ కి 0 అని అసైన్ చేస్తాను, మేల్ కి 1 అని అసైన్ చేస్తాను. ఓకే, దెన్ ఏ 1 అని అసైన్ చేయాలని అనుకుంటాను. సో వాట్ ఐ విల్ డూ, ఇక్కడ ఈ రెండు వాల్యూస్ ని, ఈ రెండు క్లాసెస్ ని ఆర్ ఎల్స్ ఆ రెండు వాల్యూస్ ని టూ కాలమ్స్ కింద డివైడ్ చేసి సెక్స్ అండర్ స్కోర్ మేల్ కామా సెక్స్ అండర్ స్కోర్ ఫీమేల్, ఈ రెండు కాలమ్స్ లోకి డివైడ్ చేస్తాను ఈ యొక్క కాలమ్ ని. ఇఫ్ యూ హ్యావ్ 4 దెన్ యూ హ్యావ్ 4 ఎక్స్ట్రా కాలమ్స్. దెన్ మనము వి విల్ అండర్స్టాండ్ దట్ ఓకే, ఇక్కడ ఈ ఫస్ట్ రోలో ఇఫ్ దట్ ఈస్ ద మెయిల్ వి విల్ సే దట్ 1. ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్. If it is a male, we will say that 1 అని చెప్తాము. If it is female, we will say that female దగ్గర 0 ఉంటుంది. ఓకే, ఫిమేల్ దగ్గర 0 ఉంటుంది. ఇక్కడ సిన్స్ ఇట్ ఇస్ లెట్స్ సే ఇక్కడ ఉంది అనుకుందాం, ఫిమేల్ అనుకుందాం, 0 ఉంటుంది ఇక్కడ. ఇక్కడ 0 ఉంది అని అనుకోండి, సెకండ్ రో వచ్చేసరికి మేల్ దగ్గర 0 ఉంది. లెట్స్ సే దట్ 0 is false, 1 is true. ఇది కూడా ఆల్ఫాబెటికల్ గానే మాట్లాడదాం కాబట్టి. సో ఇక్కడ 0 ఉంది అంటే సెకండ్ ప్యాసింజర్ మేల్ అనా ఫిమేల్ అనా? ఫిమేల్ అని, బికాస్ ఇక్కడ 0 ఉంది, మేల్ దగ్గర 0 ఉంది కాబట్టి ఇట్ ఇస్ ఫిమేల్ అని. సో ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటే 0 0, ఇక్కడ 0 ఉంది. దట్ మీన్స్ ఇట్స్ నాట్ అ మెయిల్, ద పర్సన్ ఇస్ నాట్ అ మెయిల్. సో దట్ పర్సన్ ఇస్ అ ఫిమేల్ అని అనుకుందాం. సో ఫిమేల్ కాబట్టి 1 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇది 1 కాబట్టి మెయిల్ 1 అంటే 1 అంటే ట్రూ, సో ఇది 0 ఉంటుంది. సో ఇట్లా రెండు కాలమ్స్ మన దగ్గర రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, మేల్ అండ్ ఫిమేల్ అనే రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి రెండు కాలమ్స్ వస్తాయి. ఓకే, రెండు కాలమ్స్. ఇఫ్ దేర్ ఆర్ ఫోర్ వాల్యూస్ ఇన్ సైడ్ ఇట్, ఇప్పుడు ఎంబాక్డ్ చూడండి, మనకి మూడు వాల్యూస్ ఉన్నాయి. సో వి గెట్ 3 కాలమ్స్. నేను తీసేస్తాము ఒకటి, ఐ విల్ టెల్ వాట్ వై వి డు రిమూవ్ దట్. బట్ సో అట్లా మనకి వస్తుంది అనమాట. నౌ ద థింగ్ ఈస్ వీ డోంట్ నీడ్ టు, బికాస్ రిడెండెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి అని అంటే ఇఫ్ మేల్ దగ్గర 1 ఉంది అనుకోండి, 1 ట్రూ అని చెప్తున్నాం, సో ఆబ్వియస్లీ దట్ పర్సన్ మేల్ అని మనకు తెలిసిపోతుంది అక్కడ. సో అది 1 మేల్ అయితే వీ డోంట్ నీడ్ ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిమేల్, రైట్? సో ఈ రో అవసరం లేదు కదా ఇక్కడ. అండ్ ద సేమ్ థింగ్ అబౌట్ దిస్ సెకండ్ రో ఆల్సో. ఈ కాలం అవసరం లేదు ఇక్కడ, ఈ పర్టికులర్ సెల్ అవసరం లేదు, బికాస్ ఇక్కడ ఫస్ట్ సెల్లోనే నాకు తెలిసిపోతుంది అది ఆ పర్సన్ మెయిల్ అని. ఇక్కడికి సెకండ్ దానికి వస్తే యూ కెన్ సీ దట్ 0 ఉంది. 0 ఉంటే దట్ పర్సన్ ఈస్ నాట్ అ మెయిల్. సో మెయిల్ కాదు అని అంటే మెషిన్ లెర్నింగ్ విల్ ఆల్రెడీ అండర్స్టాండ్ దట్ ఓకే, మెయిల్ కాదు అంటే ఫిమేల్ అని అది అర్థం చేసుకుంటుంది. ఆర్ఎల్స్ వాల్యూస్ తో లాజిక్ ప్యాటర్న్ అర్థం చేసుకుంటుంది అనమాట. సో ఇన్ దిస్ వే వీ డోంట్ నీడ్ 2 కాలమ్స్. రెండు కాలమ్స్ మనకు అవసరం లేదు, బికాస్ విత్ 1 కాలమ్, అది 1 ఉంటే ఆ కాలమ్ కి చెందిన వాల్యూ, అది 0 ఉంటే ఆ కాలమ్ కాదు, వేరే వాల్యూ ఉన్నట్టు, ఫిమేల్ అయినట్టు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో. ఇఫ్ యు సీ, ఇక్కడ 0 ఉంది, 1 ఉంది, ఇక్కడ 0 ఉంటది. సో ఈ పర్సన్ ఎక్కడ బోర్డ్ చేసినట్టు నందిత? ఈ పర్సన్ ఇఫ్ సే ఎంబాక్డ్ సి ఉంది, ఎంబాక్డ్ క్యూ, ఎంబాక్డ్ ఎస్, ఎంబాక్డ్ సి. సో 0 ఉంది, 1 ఉంది, 0 ఉంది. ఈ పర్సన్ ఎక్కడ ఎంబాక్ చేసినట్టు? క్యూలోనా, ఎస్ లోనా, సి లోనా? When both are 0. లైక్ వాట్ యు మీన్ బై వెన్ బోత్ ఆర్ 0? ఎక్కడ బోర్డింగ్ చేశాడు ఇతను? ఏ రెండు 0లు ఉన్నాయి, క్యూకి సికి 0లు ఉన్నాయి, ఎస్కి 1 ఉంది. సో ఫ్రమ్ దిస్ వాట్ ఎక్కడ బోర్డు చేశాడనే ఇన్ఫర్మేషన్ మనం ఎట్లా తెలుసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, బికాస్ 1 ఎస్ దగ్గర ఉంది కాబట్టి మనం తెలుసుకోవచ్చు. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ సి కాలమ్ కూడా ఉంది అని అజ్యూమ్ చేసుకోండి. నౌ కమ్ హియర్, ఇక్కడ రెండిట్లో 0 ఉంది, దట్ మీన్స్ దిస్ గై హాస్ బోర్డెడ్ ఎట్ కేప్ టౌన్. బట్ ఇక్కడ 3 ఉన్నప్పుడు వీ డోంట్ నీడ్ 1 థింగ్. ఒక కాలం మనకు అవసరం లేదు, బికాస్ రెండు కాలమ్స్ లో 0 ఉంటే ఆబ్వియస్లీ వాడు థర్డ్ కాలం లో ఎక్కినట్టే, సిలో ఎక్కినట్టే. సో దట్ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది కాబట్టి ఈ రెండిటి నుంచి మూడో కాలం మనకు అవసరం లేదు. అందుకే నేను డ్రాప్ అండర్ స్కోర్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అంటున్నాను. మేల్ ఫిమేల్ లో ఫిమేల్ ఈజ్ ద ఫస్ట్ కాలం,
Male is the second column. CSQ, sorry, CQS. CQS. So దీంట్లో కూడా since when we said drop underscore first is equals to true, we are removing female and we are removing C. So we are left with male and we are left with Q and S. So ఈ విధంగా we convert the we convert the data set, we convert the string values into integers. Most probably a 0 1 లోనే ఉంటాయి. If you have more, అట్లా అప్పుడు మోస్ట్ ప్రాబ్లీ 0 1 లో ఉంటుంది, ఎందుకంటే ఒక కాలం లో either 0 కానీ 1 కానీ ఉంటుంది అంతే. అట్లా ఇప్పుడు ఎంబాగ్కి వచ్చేసరికి మనకి రెండు కాలమ్స్ వచ్చినాయి. ఈ రెండు కాలమ్స్ లో 0 కానీ Q1 గానే ఉంటుంది. 1 ఉంటే ఆ కాలం వాల్యూలో ఎక్కినట్టు, 0 ఉంటే ఆ కాలం వాల్యూలో ఎక్కనట్టు, వేరే కాలం వాల్యూలో అతను బోర్డ్ చేసినట్టు. సో దట్ ఈస్ హౌ వి క్రియేట్ డమ్మీస్. ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో మళ్ళీ డమ్మీ డేటా అనేది తీసుకున్నాను. డమ్మీ డేటా తీసుకొని నౌ మెయిల్, ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ కి యూజ్ చేస్తున్నాను. సో దట్స్ నాట్ నెసరీ. జస్ట్ ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ కి, లైక్ ఈ పర్సన్ 0, ఫిమేల్ దగ్గర 0 ఉంది, మేల్ దగ్గర 1 ఉంది అంటే యాక్చువల్ వాల్యూ మెయిల్ ఉంది. దట్ బికాస్ అది 1 ఉంది కాబట్టి మెయిల్ కాబట్టి అక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఫిమేల్ అని అర్థమైపోతుంది. సో ఇన్ దిస్ వే నేను ఇక్కడ క్రాస్ వెరిఫికేషన్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. దెన్ అవుట్లేయర్ రిమూవల్. అవుట్లేయర్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం ఒక కేడిఏ ప్లాట్, సిబాన్ నుంచి కేడిఏ ప్లాట్ ఇన్స్టాల్ చేసుకొని వి ఐఎమ్ షోయింగ్ యూ దిస్ థింగ్. అంటే ఇక్కడ టైల్ ఉంటే అవుట్లేయర్ ఉన్నట్టు మనకి. ఆ టైల్ మనకి we can see this tail. If you can see a tail like this, we have an outlier on the upper side. Right side ఉంటే upper side అంటాం, left side ఉంటే lower side అంటాం. సో మనం ఇక్కడ కొంచెం టైల్ అయితే కనిపిస్తుంది. సో విల్ సి బాక్స్ ప్లాట్ వేసుకొని we can see. బాక్స్ ప్లాట్ వేసుకున్నప్పుడు యూ కెన్ అబ్జర్వ్ దట్ ఓకే సమ్ ఈ వాల్యూస్ ఏదైతే, ఇది అప్పర్ లిమిట్ అంటాము. నిన్న లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది అప్పర్ లిమిట్. లీనియర్ రిగ్రెషన్ మాట్లాడేటప్పుడు చెప్పాను, ఇది లోవర్ లిమిట్ అంటాం. ఓకే, సో అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. సో దీనికి అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. సో ఈ అప్పర్ లిమిట్, సారీ దిస్ వన్ ఇస్ కాల్డ్ అప్పర్ లిమిట్. లోవర్ లిమిట్, దిస్ లైన్, ఆ లైన్ ని మనం లోవర్ లిమిట్ అని అంటాం. ఓకే, and these data points are black dots ఏదైతే ఉన్నాయో అవి outliers. So when you see this kind of black dots outside of upper and lower limits, we can say that there are missing values, sorry, outliers in it. Outliers remove చేయడానికి మనము I have explained it in linear regression చెప్పేటప్పుడు I have explained how we use IQR method అనేది. సో రైట్ నౌ ఐ వోంట్ ఎక్స్ప్లెయిన్ హౌ అవుట్లయర్స్ అంటే ఈ ఐక్యూఆర్ మెథడ్ లో ఏమవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బికాస్ we have already done it multiple times. So మీకు ఒకవేళ క్వశ్చన్ ఉంటే అంటే if you want to understand this, please go and watch linear regression once again. సో అక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఇక్కడ ఆ ఎక్స్ప్లెనేషన్ స్కిప్ చేయడానికి నేను ఏం చేశానంటే దాన్ని అంతటినీ కూడా ఒక ఫంక్షన్ లోకి క్రియేట్ చేసి ఏ కాల్ డేటా ఏంటి, డేటా ఏ డేటాలో మాట్లాడుతున్నామో ఆ డేటాలో ఏ కాలంలో ఆ ప్లేయర్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం, ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ అడుగుతున్నాం. ఇక్కడ మీరు చూస్తే అవుట్లేయర్ ఏజ్ అని ఇస్తున్నాను, అవుట్లేయర్ రిమూవ్ ఫంక్షన్ కాల్ చేసి ఏజ్ అనే కాలం ఇస్తున్నాను, బికాస్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఏజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. దెన్ డేటా గురించి డమ్మీ డేటా ప్రొవైడ్ చేస్తున్నాను, బికాస్ నా డమ్మీ డేటా ఇస్ ద మనం నెక్స్ట్ ఇంకా యూజ్ చేయబోయే డేటా అది. సో ఇఫ్ యు సీ ఒకవేళ అవుట్లయర్స్ లోవర్ లిమిట్ లోంచి తీసేస్తే వీఆర్ సే ప్రింటింగ్ దట్ అవుట్లయర్స్ రిమూవ్ ఫ్రమ్ లోవర్ ఎండ్, బికాస్ వీ ఆల్సో నో దట్ దేర్ ఆర్ అవుట్లయర్స్ ఫ్రమ్ ద లోవర్ ఎండ్. If you are removing outliers from the upper end, it will print that outliers removed from upper end అనేది ప్రింట్ చేస్తుంది. సో snx.boxplot మళ్ళీ వన్స్ వీ హ్యావ్ రిమూవ్డ్ ఇట్, వన్స్ రిమూవ్ చేసిన తర్వాత సేమ్ రిమూవ్ చేసిన తర్వాత వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ స్టోరింగ్ ద సేమ్ డేటా. రీప్లేస్ చేసిన అవుట్లేయర్స్ రీప్లేస్ చేసిన డేటా సేమ్ అదే మళ్ళీ ఈ డమ్మీ డేటాలో స్టోర్ చేసుకుంటాను. అందుకే వెన్ ఐ ప్లాట్ ద ఏజ్ అగైన్ ఐ విల్ నాట్ హ్యావ్ అవుట్లేయర్స్. నౌ అవుట్లేయర్స్ ఆర్ రిమూవ్డ్. ఓకే, దెన్ బాక్స్ ప్లాట్ ఫెయిర్ కి చూద్దాం. ఫెయిర్ అనే కాలం కి, ఈ ఫెయిర్ అనే కాలంలో
we can see that only on the upper side we can see outliers, right? అప్పర్ సైడ్ మనకి అప్పర్ సైడ్ కనికి ఓన్లీ మనకి కనిపిస్తుంది ఫెయిర్ అనేది. సో వాట్ వి విల్ డూ, అవుట్లయర్ రిమూవల్. ఫెయిర్ అనే కాలంలో అవుట్లయర్ తీసేయాలి, ఏ డేటాలోంచి, డమ్మీ డేటాలోంచి. అది రిమూవ్ చేసేసి ఏం చెప్తుందంటే అవుట్లయర్స్ అప్పర్ ఎండ్ నుంచి తీసేసాను అని చెప్తుంది. నౌ డమ్మీ డేటా ఫెయిర్ మళ్ళీ చెక్ చేసుకుంటాను రిమూవ్ చేసిన తర్వాత. నవ్ యూ కెన్ సీ ద డేటా ఈస్ అవుట్లయర్స్ ఆర్ రిమూవ్. ఓకే, సో కేడిఈ ప్లాట్ వేసుకొని చూస్తే ఇక్కడ వీ కెన్ సీ దట్ లేవు, బేసిక్గా కేడిఈ ప్లాట్ అవసరం లేదు. వన్స్ వీ చెక్ విత్ వెరిఫై విత్ బాక్స్ ప్లాట్, కేడిఈ ప్లాట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో యూ కెన్ సీ దట్ దిస్ ఈస్ మై ఫైనల్ డేటా ఆఫ్టర్ ప్రీ ప్రాసెసింగ్. ప్రీ ప్రాసెసింగ్ ఇంకా అవ్వలేదు, ఐమ్ సారీ, నార్మలైజేషన్ ఉంది. సో ఇది మొత్తం అవుట్లైర్స్ తీసేసిన తర్వాత నా దగ్గర ఉన్న డేటా అండ్ ఆ కాలమ్స్. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే సర్వర్ నేను ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ బేసిక్గా ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ముందే చేసుకొని ఓన్లీ ట్రైనింగ్ డేటా మీద ప్రీ ప్రాసెసింగ్ చేయొచ్చు, లేకపోతే మొత్తం ప్రీ ప్రాసెసింగ్ చేసుకొని దెన్ లాస్ట్లో స్ప్లిట్ చేసుకోవచ్చు, దెన్ మళ్ళీ ఇంకొంచెం ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. సో అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనమాట. బట్ థింగ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద ప్రీ ప్రాసెసింగ్ మనము డేటా మొత్తం ఎంటైర్ డేటా మీద చేసేస్తాం. బికాస్ మనం ట్రైనింగ్ డేటా మీద ఓన్లీ ఫస్ట్లోనే డేటా స్ప్లిట్ చేసుకొని ట్రైనింగ్ డేటా మీద ప్రీ ప్రాసెసింగ్ చేసామనుకోండి, టెస్టింగ్ డేటా మీద కూడా చేయాలి కదా. దాంట్లో కూడా సెక్స్ అనే కాలం ఉంటుంది, దాంట్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది. వెన్ యూ పాస్ ఎ సింగిల్ రో ఫ్రమ్ దట్ డేటా, యూ మైట్ నాట్, అంటే ఆ డేట్ అర్థం కాదు మెషిన్ లెర్నింగ్ మోడల్కి. బికాస్ నువ్వేమో ఇక్కడ సెక్స్ అండర్ స్కోర్ మేల్ 1010 అని ఇచ్చావు ట్రైనింగ్ అప్పుడు, బట్ అక్కడేమో కాలం మారిపోయింది, సెక్స్ అనే కాలం ఉంది, మేల్ ఫీమేల్ ఉంది. సో వాట్ వి డూ ఇస్ మొత్తం డేటా మీద డేటా ప్రీ ప్రాసెసింగ్ చేసి దెన్ వి విల్ స్ప్లిట్. ఇక్కడ కూడా ఐఎమ్ నాట్ యెట్ స్ప్లిట్టింగ్ ఇట్ ఇప్పుడే, బట్ ఏం చేస్తున్నానంటే సర్వైవ్డ్ అనేది తీసేస్తున్నాను. ఎందుకంటే నాకు ఓన్లీ ఎక్స్ కాలమ్స్ మీద నేను ప్రీ ప్రాసెసింగ్ చేయాలనుకుంటున్నా కాబట్టి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి డూ ప్రీ ప్రాసెసింగ్ ఆన్ ఓన్లీ ఎక్స్ కాలమ్స్. రేర్గా వై కాలమ్ని టచ్ చేస్తాం ప్రీ ప్రాసెసింగ్, బికాస్ అది ఒరిజినల్ వాల్యూ కదా, దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు ప్రిడిక్ట్ కదా. సో వీ డోంట్ టచ్ ఇట్ దట్ ఈజీలీ. సో ఎక్స్డేటర్ ఆర్ డిస్క్రైబ్ అని చెక్ చేసుకుంటున్నాను. ఐ కెన్ సి ద మినిమం వాల్యూస్ రేంజ్ ఆఫ్ ద డేటా ఈస్ వెరీ అన్ఈవెన్. అంటే ఒక చోట 3 దగ్గర ఎండ్ అయిపోతే ఒక చోట 54 దగ్గర ఎండ్ అవుతుంది. సో దిస్ విల్ కైండ్ ఆఫ్ లుక్ లైక్ ఒక కాలం వచ్చేసి 0 నుంచి 3 దాకా ఉంది, ఒక కాలం వచ్చేసి 0 నుంచి 54 దాకా ఉంది, ఇంకో కాలం వచ్చేసి 0 నుంచి 8 దాకా ఉంది, ఇంకొక కాలం వచ్చేసి 0 to 6, ఐమ్ సారీ ఇక్కడ ఇది 0 to 65 అనుకుందాం. ఇట్లా మల్టిపుల్ రేంజెస్ లో ఉన్నాయి డేటా కాలమ్స్ అనేది. సో వాట్ వీ వాంట్ టు డూ ఇస్ వీ వాంట్ టు కీప్ దెమ్ ఇన్, బ్రింగ్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇంటూ వన్ సింగిల్ దిస్ థింగ్, ఏది ఒక సింగిల్ వాల్యూస్ లోకి తీసుకురావాలని ట్రై చేస్తాం. సో దానికి మనం నార్మలైజ్ చేస్తాం. నార్మలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వి వాంట్ అది ప్రతి వాల్యూ 0కి 1కి మధ్యలోకి వచ్చేస్తుంది, ప్రతి ఒక్క వాల్యూ. సో ఇఫ్ యు సీ నేను ఈ కాలమ్స్ ని నార్మలైజ్ చేయాలనుకుంటున్నాను, పీ క్లాస్ ని, ఏజ్ ని, ఫేర్ ని, దిస్ ని. బేసిక్గా ఏజ్ ఫేర్ చేస్తే సరిపోతుంది, బికాస్ మిగతా 1 పీ క్లాస్, ఎస్ఐబి, ఎస్పీ, పిఆర్స్ 3 కూడా తక్కువ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 0 1 2 అట్లనే ఉన్నాయి కాబట్టి. బట్ స్టిల్ సిన్స్ వీ వాంట్ యూనిఫార్మిటీ, మనం అన్నిటి మీద వీఆర్ మేకింగ్ దట్ చేంజ్. అండ్ ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ ఆల్సో, ఎందుకంటే 3 ఉంది, మీరు లెట్స్ సే నేను నార్మలైజ్ చేసిన తర్వాత 0 to 1 వస్తుంది అనుకున్నా కదా, బిట్వీన్ 0. సో ప్రతి చోట 3 ఉంది, సో సమ్ వాల్యూ 2.5 అనుకుందాం. ఇక్కడ 3 ఉన్న చోట వల్ల 2.5 వస్తుంది. సో ఇట్ వోంట్ మేక్ మచ్ డిఫరెన్స్ ఆల్సో ఇఫ్ యూ డూ దిస్. చేయొచ్చు, ఇట్స్ కైండ్ ఆఫ్ హార్మ్లెస్ అనుకోవచ్చు. బికాస్ ఎక్కడెక్కడైతే 3 ఉందో అక్కడక్కడ అంతా సేమ్ వాల్యూ ఉంటుంది. అక్కడ 3 ఉన్నా ఇక్కడ సేమ్ వాల్యూ ఉన్నా ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ కదా. సో అందుకు వీ క్యాన్ డూ. సో ఈ కాలమ్స్ మీద నేను ప్రీ ప్రాసెసింగ్ చేస్తున్నాను, విచ్ ఇస్ నార్మలైజేషన్. నార్మలైజ్ చేయడానికి వి విల్ యూజ్ మిన్ మ్యాక్స్ స్కేలర్, ఇంపోర్ట్ చేసుకుంటాము స్కేలర్ డాట్ ప్రీ ప్రాసెసింగ్ నుంచి. దెన్ వీ విల్ కైండ్ ఆఫ్ టెల్ దట్ ఓకే, ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటాం మోడల్ని. దెన్ నేను ఏం చేస్తున్నా అంటే మోడల్లో ఒక ఫంక్షన్ ఉంది, ఫిట్ అండర్ స్కోర్ ట్రాన్స్ఫార్మ్ అని. ఇది ఏం చేస్తున్నా అంటే డేటాని తీసుకొని దాన్ని ప్రీ ప్రాసెస్ చేసేసి, దట్ మీన్స్ నార్మలైజ్ చేసేస్తుంది, 0కి 1కి మధ్యలోకి వాల్యూస్ ని కన్వర్ట్ చేసేసి
అగైన్ ఎక్కడెక్కడైతే కన్వర్ట్ చేస్తున్నామో ఆ కాలమ్స్ అన్నిట్లోకి వీఆర్ షిఫ్టింగ్ ద డేటా. పాత డేటా తీసేసి కొత్త డేటా పెడుతున్నాం. నవ్ ఇఫ్ యు సీ మిన్మాక్స్ ఫిట్ అండర్ స్కోర్ ట్రాన్స్ఫార్మ్ తర్వాత ఇఫ్ యు సీ వాల్యూస్ మారిపోయింది. ఎక్కడెక్కడైతే 3 ఉందో 1 ఉంది, ఎక్కడెక్కడైతే 0 ఉందో 1 ఉందో 0 ఉంది, ఎక్కడెక్కడైతే 2 ఉందో సమ్ అదర్ 0.5 వాల్యూ వస్తుంది. ఓకే, సిమిలర్ టు దట్ ఏజ్ కూడా, ఎస్ఐబిఎస్పి కూడా, పిఆర్స్ కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట ఎక్కడైతే. సో 1 to ఆర్డినల్ కైండ్ ఆఫ్ డేటాని కూడా మనం ప్రీ ప్రాసెస్ చేస్తే వీ వోంట్ మేక్ మచ్ డిఫరెన్స్, బికాస్ 1 to 3లో 3 బిగ్గర్, దాన్ని నార్మలైజ్ చేసిన తర్వాత 0.5 1 వచ్చింది, 3 ఈజ్ నథింగ్ బట్ 1. సో ఆబ్వియస్లీ 0.5 1లో 1 కదా గ్రేట్. సో 3 ఎట్లయితే గ్రేట్ అవుతుందో 1 కూడా అంతే గ్రేట్ వాల్యూ ఉంటుంది అనమాట థియరిటికల్ గా. సో వీటిని మనం ముట్టుకోలేదు సెక్షన్, బికాస్ అవి ఆల్రెడీ 0 1లో ఉన్నాయి కాబట్టి. సో ఇఫ్ యు సీ వన్స్ వీ హ్యావ్ డన్ దట్, నేను నార్మలైజ్ చేసిన తర్వాత ఐఎమ్ చెకింగ్ ద స్టాండర్డ్ డివియేషన్, నార్మల్ డేటా నార్మల్ గా ఉందా లేదా అని, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందా లేదా అని. సో ఇట్ ఈస్ నియర్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఒకవేళ ఇది బెంచ్ మార్కింగ్ వాల్యూస్, నేను ఇక్కడ కామెంట్ లో రాసినవి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ 0 అవ్వాలి. ఒకవేళ మన దగ్గర ఉన్న డేటా నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడా లేదా చెక్ చేసుకోవాలంటే మీన్ 0 ఉండాలి, దగ్గర దగ్గర 0కు ఉండాలి, స్టాండర్డ్ డివియేషన్ దగ్గర దగ్గర 1కు ఉండాలి, స్క్యూనెస్ 0కి దగ్గరలో ఉండాలి, కర్టెసిస్ 3కి దగ్గరలో ఉండాలి, అండ్ ఎవ్రీ వాల్యూ ఇస్ నియర్ టు ఇట్. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐల్ సే దట్ ఓకే, ఇవన్నీ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి దగ్గరగా ఉన్నాయి అనుకుందాం. వెన్ ఐ డూ అగైన్ ప్రీ ప్రాసెస్ చేసిన నార్మలైజ్ చేసిన డేటా మీద when I do describe function which is gives a statistical summary, you can see every value is between min value max value 0కి 1కి మధ్యలోనే ఉన్నాయి, 0కి 1కి మధ్యలోనే ఉన్నాయి. సో నౌ మై రేంజ్ ఇస్ యూనిఫామ్. నేను ఏం చేస్తున్నాను, డమ్మీ డేటాలోంచి సర్వైవ్డ్ అనే కాలం తీసుకొని సైడ్కి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. యూ కెన్ సీ హియర్ నాకు ఇప్పుడు ఎక్స్ డేటా ఉంది నా దగ్గర. ఎక్స్ డేటా ఈజ్ ఆల్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ వేరియబుల్స్. ఎక్స్ డేటాలో అన్ని ఎక్స్ వేరియబుల్స్ ఉన్నాయి, వై డేటాలో అన్ని వై వేరియబుల్స్ ఉన్నాయి. ఒక వై వేరియబుల్ ఉంది, సారీ, సర్వైవ్డ్ అనేది. సో ఇప్పుడు నేను స్ప్లిట్టింగ్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, స్ప్లిట్టింగ్ లో ఈ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి. ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై ట్రైన్, వై టెస్ట్, ఈ ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ వీఆర్ సెయింగ్ దట్ ఎక్స్ డేటా ఇదిగో, వై డేటా ఇదిగో, అండ్ టెస్ట్ సైజ్ 30% అని చెప్తున్నాం. వెన్ ఐ డూ దట్, ఈ 4 డేటా సెట్లు సబ్ డేటా సెట్లు క్రియేట్ అవుతాయి. ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై ట్రైన్, వై టెస్ట్, వై టెస్ట్. ఇది ట్రైనింగ్ కోసం వాడతాము, ఇది టెస్టింగ్ కోసం వాడతాము. సో లెట్స్ క్రియేట్ లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ పెట్టాను. ఓకే, వీఆర్ ఇంపోర్ట్ చేసుకున్నాను, ఇనిషియలైజ్ చేసి మోడల్లో స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్, యూ కెన్ సింప్లీ డూ హెల్ప్ అని చెప్పి మోడల్ అని పెట్టినా, లాజిస్టిక్ రిగ్రెషన్ పెట్టినా, ఇట్ విల్ గివ్ యూ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లాజిస్టిక్ రిగ్రెషన్. సో ఐఎమ్ చెకింగ్ ఎక్స్ ట్రైన్, ఐఎమ్ చెకింగ్ వై ట్రైన్, దీని సింపుల్ గా మోడల్ డాట్ ఫిట్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ అని చెప్తున్నాను. సో నౌ మై లాజిస్టిక్ regression model is trained. Now I have from algorithm, I have a, instead of logistic regression algorithm, I have a logistic regression model because I have trained it. Now ఇప్పుడు మనం వాల్యూ రెసిడ్యూస్ చెక్ చేయాలి కదా, దట్ మీన్స్ ఎర్రర్ చెక్ చేసుకోవాలి కదా. సిన్స్ దిస్ ఈజ్ యాక్యురసీ, సిన్స్ దిస్ ఈజ్ క్లాసిఫికేషన్, ఎదర్ వీఆర్ సేయింగ్ 0 కానీ 1 కానీ, సో దిస్ ఈజ్ క్లాసిఫికేషన్ కదా. సిన్స్ దిస్ ఇస్ క్లాసిఫికేషన్, మన మెట్రిక్, ఎవాల్యుయేషన్ మెట్రిక్ అంటాం దీన్ని. ఎవాల్యుయేషన్ మెట్రిక్ విల్ బి, ఎవాల్యుయేషన్ మెట్రిక్ విల్ బి యాక్యురసీ. యాక్యురసీ మనం క్యాలిక్యులేట్ చేసాం లాస్ట్ టైం. నేను లీనియర్ రిగ్రెషన్ కూడా చెప్పేటప్పుడు, లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్ చెప్పేటప్పుడు యాక్యురసీ చెప్పాను. దట్ మీన్స్ నా ఒరిజినల్ వాల్యూ ఒరిజినల్ వై హ్యాట్ ఈస్ ప్రిడిక్టెడ్, అండ్ నా డేటా వచ్చేసి 0 1 1 1 0 0 1 0 ఉంది. సో హియర్ మై యాక్యురసీ ఇస్ 50%, ఎందుకంటే 4లో 2 కరెక్ట్ ఉన్నాయి, 2 తప్పు ఉన్నాయి. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ కరెక్ట్, అండ్ దిస్ ఈజ్ రాంగ్. సో టోటల్ ఎన్ని కరెక్ట్ అయినాయో డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ప్రిడిక్షన్. సో 1/2 విచ్ ఈస్ 0.5, 50% మనకి
కరెక్షన్ యాక్యురసీ వస్తుంది అనమాట. సో ఇన్ దట్ వే విల్ క్యాలిక్యులేట్ ద యాక్యురసీ. సో క్లాసిఫికేషన్ అనే ఆల్గరిథమ్స్ కి, క్లాసిఫికేషన్ లో ఉన్న ఆల్గరిథమ్స్ కి మనం యూజ్ చేసే ఎవాల్యుయేషన్ మెట్రిక్ వచ్చేసి we will say that it is accuracy most of the time, but again multiple variable కూడా ఉన్నాయి, we will can look into that. సో ప్రిడిక్షన్స్ మళ్ళీ లాస్ట్ టైం కూడా చెప్పాను, వన్స్ మోడల్ నేను డేటా ట్రైనింగ్ డేటా మీద ట్రైన్ చేశానంటే బెంచ్ మార్కింగ్ కోసం, అంటే మోడల్ ఆల్రెడీ చూసిన డేటా మీద ఎట్లా పనిచేస్తుంది అని మనం తెలుసుకోవడానికి బెంచ్ మార్కింగ్ కోసము మళ్ళీ అదే ఎక్స్ డేటా ఇస్తాం అనమాట. ఎక్స్ ట్రైనింగ్ కి సంబంధించిన ఎక్స్ వాల్యూస్ ఇస్తాం. ఇట్ విల్ ప్రిడిక్ట్ ద వై. అండ్ మనం యాక్యురసీ చెక్ చేయాలంటే ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ సింప్లీ ఇదేది. ఓకే, లాస్ట్ లో చెక్ చేసినప్పుడు ఇక్కడ నేను వై ప్రిడిక్షన్ చేశాను. మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్, మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ ట్రైన్. ఎక్స్ ట్రైన్ మీద ఎక్స్ టెస్ట్ మీద రెండింటి మీద ప్రిడిక్షన్స్ తీసుకొని రెండు సపరేట్ వేరియబుల్స్ లో స్టోర్ చేశాను. హియర్ యూ కెన్ సి 0 1 0 1 వై టెస్ట్ స్ప్రెడ్ లో. ఎక్స్ టెస్ట్ స్ప్రెడ్ లో కూడా 0 1 0 1 ఉంటుంది. ఎందుకు? బై డిఫాల్ట్ థ్రెషోల్డ్ వాల్యూ 0.5 ఉంది కాబట్టి ఈ వాల్యూ మీకు ఇచ్చేస్తుంది. ఏమని? 0 కానీ 1 కానీ 0 కానీ 1 కానీ ఇచ్చేస్తుంది. సో వాట్ వి విల్ డూ ఇస్ విల్ గో అండ్ విల్ చెక్ అసలు అసలు డేటా ఎట్లా ఉంది అనేది. ఏది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీస్ ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ షోకేస్ కి పర్పస్ కోసం, వెరిఫికేషన్. ఒరిజినల్ వై ఇది, ప్రిడిక్షన్ వై ఇది. యాడ్ చేస్తున్నాను ప్రిడిక్టెడ్ వాల్యూస్. ఒరిజినల్ ఇక్కడ 0 0. సో కెన్ యూ ఆన్సర్ వాట్ వుడ్ బి ద పర్సెంటేజ్ ఆఫ్ దిస్? యాక్యురసీ ఎంత ఉంటుంది? 1 2 3 4 5, టోటల్ 5. అవుట్ ఆఫ్ టోటల్ హౌ మెనీ ఆర్ కరెక్ట్? ఇది కరెక్ట్. 0 అయితే ఒరిజినల్ 0 అయితే ప్రిడిక్షన్ కూడా 0 ఉంది. ఇది కరెక్టే. సో 2, ఇది కూడా కరెక్టే. 3/5, 0 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. సో యాక్యురసీ వుడ్ బి అరౌండ్ 30 40 or something around that. 3 2 70 kind of thing. Yeah, 70% accuracy వస్తుంది. 3 parts of 5 would be okay. సో మనము టెస్ట్ డేటా చెక్ చేసేసుకున్నాము, టెస్ట్ డేటాతో ప్రిడిక్ట్ చేసుకున్నాము, ట్రైన్ డేటాతో కూడా ప్రిడిక్ట్ చేసుకున్నాము. వన్స్ we do those predictions, what we will do is we'll say that survived అనే కాల్. ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాను అసలు? ఓకే, యాక్యురసీ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఎస్కేఎల్ఎన్ డాట్ మెట్రిక్స్ నుంచి 3 తీస్తాం. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, యాక్యురసీ స్కోర్ అండ్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ డిస్ప్లే. ఈ రోజు నేను కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడను, కానీ యాక్యురసీ గురించి, థ్రెషోల్డ్ గురించి మాట్లాడతాను. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను ఏం చేస్తున్నా అంటే చెక్ డేటా, ఇవి అన్ని షో కేసే, యాక్చువల్లీ నాట్ నెసరీ ఇవన్నీ. యాక్యురసీ స్కోర్ ట్రైనింగ్ డేటాకి, టెస్టింగ్ డేటాకి మనం యాక్యురసీ స్కోర్ చూసుకుందాం. ఇది ట్రైనింగ్ డేటా మీద చూసుకుందాం. ట్రైనింగ్ డేటా మీద కూడా నేను ప్రిడిక్ట్ చేసే కదా, సో అందుకనే ట్రైనింగ్ లో వై వాల్యూ, ఒరిజినల్ వై వాల్యూ తీసుకున్నా, ప్రిడిక్షన్ వై వాల్యూ తీసుకుంటే 81% వచ్చింది నాకు. యాక్యురసీ స్కోర్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇఫ్ యూ సీ యాక్యురసీ స్కోర్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో వాట్ యూఆర్ డూయింగ్, యాక్యురసీ స్కోర్ ఫంక్షన్ పిలిచేసుకొని మనము వై ట్రైన్ అండ్ వై ట్రైన్ ప్రిడిక్షన్స్ వచ్చిన వై ట్రైనింగ్ వాల్యూ, వై టెస్ట్ అండ్ వై, ఇక్కడ కింద వై టెస్ట్ అండ్ వై టెస్ట్ ప్రిడ్, ఇవి రెండు వాల్యూస్ ఇస్తే ఇఫ్ యు సీ ఇక్కడ 81% ఉంది యాక్యురసీ వెన్ వి డిడ్ ఆన్ ఏది ట్రైనింగ్ డేటా మీద, అది నేర్చుకున్న ట్రైనింగ్ డేటా మీదనే when we said that to predict it, it predicted with an accuracy of 81%.
But if you look at the test on which the data, on what data, అంటే ఆ డేటాని చూడలేదు కదా, అన్నోన్ డేటా మీద ఎట్లా పర్ఫామ్ చేసింది అంటే 75%. దిస్ మోడల్ ఇస్ కైండ్ ఆఫ్ గుడ్ ఫర్ మీ బికాస్ ఓకే సార్, అంత డిఫరెన్స్ 81కి డిఫరెన్స్ చాలా తక్కువ కదా. సారీ సార్, 81కి 75కి. సో ఐఎమ్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం ఫర్ మీ. ఈ రకంగా వీ కెన్ డూ లాజిస్టిక్ రిగ్రెషన్. ఇన్ దిస్ వే సింపుల్ గా లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ బిల్డ్ చేసేసుకొని డేటా సపరేట్ చేసుకున్న డేటా వి విల్ యూజ్ ఇట్. ఫిట్ అనేది ఫంక్షన్ యూజ్ చేస్తే ఇట్ విల్ గెట్ ట్రైన్డ్. మీరు ఎక్స్ వై సపరేట్గా ఇవ్వాలి ఇక్కడ, అందుకే నేను డిఫరెన్షియేట్ చేసుకుంటున్నాను. దెన్ రెసిడ్యూల్ కనుక్కోవడానికి వి లుక్ ఎట్ మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ ట్రైన్, మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్. ఈ రెండు చేసుకున్న తర్వాత ఈ మధ్యలో అన్ని టు బి ఆనెస్ట్ ఇవన్నీ కూడా షోకేస్ పర్పస్కే, జస్ట్ చూపించడానికి. మెట్రిక్స్కి వచ్చేసరికి యూ కెన్ సి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఐ ఎక్స్ప్లెయిన్ టుమారో. బట్ యా, యాక్యురసీ స్కోర్ 81% ఉంది ఇది ట్రైనింగ్ డేటా మీద, యాక్యురసీ స్కోర్ 75% ఉంది ఆన్ టెస్టింగ్ డేటా. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్ విత్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఎనీ క్వశ్చన్స్? ఓకే ఓకే. సో ఒకవేళ థ్రెషోల్డ్ వాల్యూ డిఫాల్ట్ అయితే, మనం థ్రెషోల్డ్ వాల్యూని గెలకకపోతే, దెన్ ఇట్ విల్ యూజ్ 0.5. అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి వచ్చే ప్రిడిక్షన్స్ కూడా ప్రిడిక్ట్ అని కొట్టంగానే 0 కానీ 1 కానీ అట్లా వచ్చేస్తుంది. అది హ్యాపీగా ఇచ్చేస్తుంది బికాస్ ఇట్ నోస్ దట్ ఇట్ ఈస్ కన్సిడరింగ్ దట్ థ్రెషోల్డ్ వాల్యూ ఇస్ 0.5. బట్ వాట్ ఇఫ్ వీ వాంట్ టు చేంజ్ ద థ్రెషోల్డ్ వాల్యూ, హౌ డు వి ఐడెంటిఫై? ఈ ఐడెంటిఫై చేయడానికి వాట్ వి డూ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ ప్రిడిక్షన్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రిడిక్ట్ చేయమంటున్నాను, రైట్? ఇక్కడ నేను ప్రిడిక్ట్ చేయమంటున్నాను, మోడల్ డాట్ ప్రిడిక్ట్ అని అడుగుతున్నాను, రైట్? అండ్ ఇట్ ఈస్ గివింగ్ మీ ద అవుట్పుట్ 0101. బట్ నౌ ఐ డోంట్ వాంట్ దట్ 01 బికాస్ దట్ 01 is dependent on threshold value which is 0.5. But I want to change the threshold value. అందుకని instead of using predict, I will use proba underscore predict. I will use something called as proba underscore predict. ఈ ప్రోబా అండర్ స్కోర్ ప్రిడిక్ట్ ని ఏమవుతుంది అంటే, నేను దాన్ని డేటా ఫ్రేమ్ లో కన్వర్ట్ చేశాను, అదే కాలమ్స్ కింద. ఓకే, ఈ ఎక్స్ ఇండెక్స్ ఏం చేశానంటే, ఇది ఎక్స్ టెస్ట్ కదా, ఎక్స్ టెస్ట్ లో ఉండే ఇండెక్స్ వాల్యూసే ఈ కొత్తగా క్రియేట్ చేసుకునే టేబుల్ కి నేను ఇచ్చుకున్నా డేటా ఫ్రేమ్ కి. సో ఈ ప్రిడిక్ట్ అండర్ స్కోర్ ప్రోబా అనేది ప్రింట్ చేస్తుంటే డేటా ఫ్రేమ్ లో కన్వర్ట్ చేసి యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఏంటి శామ్యుల్ ఇది అంటే, 0 అవుట్పుట్ రావడానికి ఛాన్స్ ఎంత, 1 అవుట్పుట్ రావడానికి, ఆ 773 అనే రోకి 0 రావాలి అని అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? 76% ప్రాబబిలిటీ ఉంది ఫర్ ఇట్ టు బి 0, ఫర్ ద అవుట్కమ్ టు బి 0. 1% ప్రాబబిలిటీ ఉంది దట్ ఫర్ ద అవుట్కమ్ టు బి 1 అనేది 2% ప్రాబబిలిటీ, సారీ 23. So Nandita, if I ask you, if the threshold value is 0.5, what would be the final value, 0 or 1, based on these probability values? 0, exactly. 0 అనేది మనకి because 75, 0.5 is greater than 0.5, sorry 0.76 is greater than 0.5. సో నాకు ఈ రెండు వచ్చేసినాయి కదా, ఇక్కడ కూడా రిడెండెన్సీ ఉంది బికాస్ 100% లో 76% తీస్తే 32 ఆర్ 23% అని నాకు తెలీదా? మోడల్ కూడా తెలుసు కదా. సో ఐ డోంట్ నీడ్ బోత్ ఆఫ్ దెమ్. నేను ఒకటే ప్రిడిక్షన్ ఇవ్వాలి, either 0 or 1. సో 7.65 నా వాల్యూ 0.8 అనుకుందాం థ్రెషోల్డ్. సో ఇది 0 అనేది 0.76 ఉంది. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ లెస్ దాన్ 0.8 కదా. సో వాట్ ఐ డూ, 0.0 అనేది తీసుకోకుండా 1 అనేది ఫైనల్ అవుట్పుట్ కింద ఇస్తాను. ఫర్ దట్ ఐ డోంట్ నీడ్ దిస్ థింగ్, ఏది ప్రాబిలిటీ అనేది నాకు అవసరం లేదు. సో నేను ఏం చేస్తా అంటే 1 ప్రాబిలిటీ తీసేసి ఓన్లీ 0 ప్రాబిలిటీ తీసుకుంటాను, 0కి సంబంధించి ఆర్ ఎల్స్ 1కి సంబంధించి, either of it you can take. So once I do that, what I'll do is I'll create something called as receiver operating curve.
రిసీవర్ ఆర్ఓసి కర్వ్ అంటాం. ఈ ఆర్ఓసి కర్వ్ నుంచి వి విల్ ఐడెంటిఫై విచ్ ఈస్ ద బెటర్ థ్రెషోల్డ్ వాల్యూ ఫర్ అవర్ డేటా. ఈ థ్రెషోల్డ్ వాల్యూ అనేది టైం టు టైం, సారీ, డేటా టు డేటా చేంజ్ అవుతుంది. అందుకనే మనం ప్రతి డేటాకి వి విల్ గో అండ్ విల్ సే దట్ అరే బాబు దీనికి ఆర్ఓసి కర్వ్ ఏంది అనేది చెక్ చేసుకుంటాం. సో ఈ ఆర్ఓసి కర్వ్ లో మనం ఎట్లా చూస్తామంటే వి విల్ లుక్ ఎట్ ఇట్ వేరెవర్ ద డేటా, వేరెవర్ ఏదైతే కొంచెం ఎల్బో ఎక్కడ వస్తుందో, లైక్ ఎల్బోకి మధ్యలో, నేను ఎల్బోకి మధ్యలో తీసుకుంటాను. లైక్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ అన్ కర్వ్ ఆర్ ఎల్స్ ఆ కర్వ్ ఎక్కడైతే వెళ్తుందో అక్కడ కానీ ఇక్కడ కానీ ఫాల్స్ పాజిటివ్ రేస్ ఎక్కువ అయిపోతున్నాయి. వన్స్ ఐ వన్స్ ట్రూ పాజిటివ్ రేట్స్ పైకి వెళ్తున్నా కూడా కొంచెమే పెరుగుతుంది ట్రూ పాజిటివ్ రేట్స్. అంటే నిజమైనవి నిజమని చెప్పడానికి చాలా తక్కువ ఫ్రీక్వెన్సీతో జరుగుతుంది, బట్ నిజమైనవి తప్పని చెప్పడానికి చాలా తొందరగా జరుగుతుంది. వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఫాల్స్ పాజిటివ్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి, బట్ ట్రూ పాజిటివ్ రేట్స్ తక్కువ అవుతున్నాయి. సో వాట్ ఐ డూ ఇస్ ఐ విల్ నేను ఈ ట్రూ పాజిటివ్ రేట్స్ ఐ ఎక్స్ప్లెయిన్. యాక్చువల్లీ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ చెప్పేటప్పుడు ఇది చెప్తాను. సో ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఐ చూస్ వాల్యూ అవుట్ ఆఫ్ ద ట్రూ పాజిటివ్ రేట్స్ లో ఎక్స్ వాల్యూస్ లో వై యాక్సిస్ లోంచి ఒక వాల్యూ చూస్ చేసుకుంటాను బేస్డ్ ఆన్ ద గ్రాఫ్. నార్మల్లీ వాట్ ఐ డూ ఇస్ ఎక్కడి నుంచి అయితే అది ర్యాపిడ్ గా పెరగడం స్టార్ట్ అవుతుంది, ఇఫ్ యు సీ హియర్, ఈ ఈ దీని తర్వాత ఈ పాయింట్ తర్వాత అది ర్యాపిడ్ గా పెరగడం స్టార్ట్ అవుతుంది. ర్యాపిడ్ గా వై యాక్సిస్ లో ర్యాపిడ్ చేంజ్ కనిపిస్తుంది అండ్ ఎక్స్ యాక్సిస్ లో కూడా ర్యాపిడ్ చేంజ్ కనిపిస్తుంది, వెళ్ళిపోతుంది ఇంకా దూరం. ఇఫ్ యు సీ హియర్ ఇక్కడ వై యాక్సిస్ లో కనిపిస్తున్న, ఎక్స్ యాక్సిస్ లో ర్యాపిడ్ చేంజ్ లేదు. బట్ ఇక్కడికి వెళ్ళంగానే ఈ కొంచెం 6 దాటంగానే ర్యాపిడ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ యూ కెన్ గో లిటిల్ బిలో 0.5 అని కూడా అనొచ్చు. 0.5 తర్వాత ఈ ఫాల్స్ పాజిటివ్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇట్స్ గెటింగ్ ఇంక్రీజ్డ్. సో ఇన్ దట్ ఈస్ వై వాట్ వి విల్ డూ ఇస్ వి విల్ సే ఎక్కడైతే ఆ ర్యాపిడ్ గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో మోస్ట్ ఆఫ్ ద టైం ఎల్బో ఆర్ ఎల్స్ కర్వ్ దగ్గర తీసుకుంటాం అనమాట. స్టార్టింగ్ ఆఫ్ దట్ కర్వ్ అనుకోండి. సో నేను 0.62 అనేది నేను ఒక లెట్స్ ఐ అండర్స్టూడ్ 0.6 ఇస్ గుడ్ వాల్యూ. ఇక్కడ దాని తర్వాత జంప్ అవుతున్నాయి వాల్యూస్ ఆర్ ఎల్స్ ర్యాపిడ్ గా డెవలప్ అయిపోతున్నాయి ఎర్రర్స్ అని అనుకుంటే నేను 0.62ని ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ దిస్ థింగ్, ఏది అన్నోన్ వాల్యూస్ కింద, సారీ థ్రెషోల్డ్ వాల్యూ కింద. దిస్ ఈస్ ప్యూర్లీ సబ్జెక్టివ్ అండి. యూ కెన్ ఆస్క్ యువర్, ఈ ప్లాట్ గీసి యూ కెన్ ఆస్క్ యువర్ ఎస్ఎంఈ ఆల్సో, లేకపోతే మీరే డిసైడ్ అవ్వచ్చు. వెన్ ఎవర్ ఇట్స్ కైండ్ ఆఫ్ మూవింగ్ ఇది ఈ కర్వ్ ఎప్పుడైతే మరీ ర్యాపిడ్ గా వెళ్ళడం స్టార్ట్ అవుతుందో దెన్ యూ కెన్ సే దట్ ఓకే ఐ స్టాప్ ఇట్ హియర్ అండ్ ఐ విల్ ఓన్లీ టేక్ దిస్ వాల్యూ ఫర్ మై థ్రెషోల్డ్ అని. సో ఐఎమ్ టేకింగ్ 0.62. ఈ 0.62 చేసిన తర్వాత నౌ అవర్ మోడల్ డజంట్ హ్యావ్, బట్ డిఫాల్ట్ గా మనము యాజ్ ఫర్ as I remember we can't give threshold value. We can't give, ఒక నిమిషం. ఇక్కడ ఎక్కడ కూడా అది థ్రెషోల్డ్ వాల్యూ తీసుకోరు యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో మనం ఏం చేస్తాము అని అంటే థ్రెషోల్డ్ వాల్యూ తీసుకొని నేను ఏదైతే నేను సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఏదైతే సిగ్మాయిడ్ ఫంక్షన్, సో నౌ మై థ్రెషోల్డ్ వాల్యూ 0.62, 0 and 1. So it will be kind of either 0 or else either 1. సో ఈ ప్రాబ్ 0 ఉంది కదా, ప్రాబ్ 0 is nothing but జీరో కాలమ్, ప్రాబిలిటీస్ ఆఫ్ జీరో కాలమ్. ఇది ఈ కాలమ్ తీసుకుంటున్నాను నేను, ఓకేనా. ఆ కాలం తీసుకొని ఆ కాలంలో ఉండే ప్రతి ఒక్క వాల్యూని నేను ఒక ఇది అపెండ్ చేసుకుంటున్నాను, ఒక లిస్ట్, ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ కాలంలో ఉండే ప్రతి ఒక్క వాల్యూ ఇఫ్ ఇట్ ఇస్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఇట్ విల్ బి 1.
If it is less than threshold, it will be 0. So that is what I'm doing. 0.076 is greater than threshold because 0.62 is less than 0.76. And the it is greater than. So we are, our final answer for that particular row will be 1. సో ఇట్లా ఇవన్నీ కూడా దీంట్లోకి పుష్ చేశాక అపెండ్ చేశాక ఫైనల్ రిజల్ట్ అనే దాంట్లోకి నా దగ్గర ఉన్న y, నా దగ్గర ఉన్న ఫైనల్ రిజల్ట్ విచ్ ఇస్ ప్రిడిక్టెడ్ అగైన్ బట్ విత్ డిఫరెంట్ థ్రెషోల్డ్. విత్ డిఫరెంట్ థ్రెషోల్డ్ ఇది చేస్తే 76% యాక్యురసీ వస్తుంది. ఇంతకుముందు మీరు గుర్తుపెట్టుకుంటే 0.5తో నేను చేసినప్పుడు 75% యాక్యురసీ వచ్చింది ట్రైనింగ్ డేటా మీద. లెట్స్ సి 75% accuracy. But I am able to increase 70 to 76. ఈ 76 యామిల్ 1% కదా అని అనొచ్చు, బట్ ఆ 1% పెరగడానికి మనం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ విత్ అప్రోప్రియేట్ థ్రెషోల్డ్ వాల్యూ వీ కెన్ గెట్ గుడ్ వాల్యూస్. మీరు అడగొచ్చు సామ్ వాట్ ఇఫ్ వి చేంజ్ ఇట్ అని. చేంజ్ చేస్తే తగ్గుతుంది. 0.6 నేను యాక్చువల్ ట్రైల్ అండ్ ఎర్రర్ చేశాను. 0.65కి వెళ్తే వాల్యూ తగ్గిపోతుంది యాక్యురసీ. ద మోడల్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ ఇఫ్ ఐ చేంజ్ ద థ్రెషోల్డ్ వాల్యూ. అందుకనే ఇన్వెస్టిగేట్ చేసి ట్రైల్ అండ్ ఎర్రర్ చేసి ఐ హ్యావ్ కెప్ట్ దట్ 0.62. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ దాకా? We have found threshold first at a probability. Instead of using predict, we are using predict underscore proba. That means 0 ని ప్రిడిక్ట్ చేయడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, 1 ని ప్రిడిక్ట్ చేయడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది. ఫర్ బోత్ ద వాల్యూస్ మనకి ప్రాబిలిటీ అనేది ఇస్తుంది అనమాట. సో దాంట్లోంచి ఐ ఓన్లీ టుక్ దిస్ థింగ్ ప్రాబిలిటీ ఆఫ్ 0 దిస్ కాలమ్. దెన్ కర్వ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, ఆర్ఓసి కర్వ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ y టెస్ట్ అండ్ ప్రాబ్స్ బోత్ 1 అండ్ 0కి సంబంధించిన ప్రాబిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ గివ్ ఆర్ఓసి కర్వ్. ఈ ఆర్ఓసి కర్వ్ లో ఎక్కడైతే ర్యాపిడ్ గా ముందుకు వెళ్ళిపోతుందో అక్కడ స్టాప్ చేసి వి విల్ టేక్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఈ పాయింట్ దగ్గర ఉందన్నమాట. ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర ఉంది. సో దట్ ఈస్ హౌ వీ విల్ ఫైండ్ ద థ్రెషోల్డ్. అండ్ ఆ థ్రెషోల్డ్ తీసుకెళ్ళి మనం మాన్యువల్ గా వచ్చిన ప్రిడిక్షన్స్ ని కన్వర్ట్ చేసుకుంటున్నాం. కన్వర్ట్ చేసుకొని వీఆర్ కైండ్ ఆఫ్ గెటింగ్ ద యాక్యురసీ. సో నిన్న మీరు అడిగిన క్వశ్చన్ ఇఫ్ వీ వాంట్ మనం చేంజ్ చేస్తామా అనే క్వశ్చన్ కి ఎస్ వీ క్యాన్ చేంజ్ అండ్ దిస్ ఇస్ హౌ వీ విల్ చేంజ్ ద థ్రెషోల్డ్. సో వన్స్ యు ఆర్ డన్ విత్ ద మోడల్, మీరు మోడల్ బిల్డ్ చేశాక వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు సేవ్ యువర్ మోడల్. ఎందుకంటే రేపటి నాటు యూ వాంట్ టు యూజ్ దట్ మోడల్, యూ డోంట్ వాంట్ టు డూ దిస్ ఆల్ దిస్ సెటప్ ప్రీ ప్రాసెసింగ్ అన్ని చేయాలని ఇంట్రెస్ట్ లేదు. సో వాట్ యూ కెన్ డూ ఇస్ సేవ్డ్ మోడల్ అనే దాంట్లోకి ఫైల్ ని పికిల్ చేసుకోవచ్చు. పికిల్ ఇస్ కైండ్ ఆఫ్, మీరు యూఎస్ లో యూకేలో ఉన్నారు కాబట్టి మేబీ యూ నో ఆర్ నాట్, ఐఎమ్ నాట్ షూర్. యూఎస్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. పికిల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ ఏమంటారు దాన్ని, కీరాని ఇంగ్లీష్ ఏమంటారు నాట్ షూర్, బట్ దాన్ని వినిగర్ లోను దాంట్లోనూ పెడతారు కదా. సో దట్ కైండ్ ఆఫ్ పిక్లింగ్ అనమాట. ద సేమ్ కాన్సెప్ట్ అప్లైస్ హియర్ ఆల్సో. మనం మోడల్ ని సేవ్ చేసుకొని పక్కకు పెడతాం. సో ఇన్ దిస్ వే we have done logistic regression. Any questions? So by looking at ROC, we will assume threshold. Yes, we will assume threshold by looking at ROC. And you might think that, okay, నేను assume చేసిన threshold correct కాదు అని అనుకుంటే, you can take a range of ROCs and ఇట్లా మీరు ఇక్కడ 72 పెట్టి ఇది రన్ చేస్తే we will get 1 accuracy. నోట్ డౌన్ చేసుకోండి, 72 కి ఇంత accuracy వచ్చింది. 0.6 నుంచి 0.7 వరకు తీసుకున్నాం అనుకుందాం. 0.61, 0.62, 0.63, 0.64, 0.65, 67, 68, 69, 16. ఇట్లా ప్రతి ఒక్క థ్రెషోల్డ్ కి మనం చెక్ చేసుకుంటే అవుట్ ఆఫ్ దట్ థ్రెషోల్డ్ విచ్ ఈస్ గివింగ్ అస్ గుడ్ యాక్యురసీ అనే దాంతో we will go with that threshold. So that is how we will do. Any more questions? Okay. So hacker rank అడిగారు, but yesterday I was kind of doing 9 to, let me stop the recording.